వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అండి. అంటే యావరేజ్ అని ఎందుకంటే అడిగి చేసిన రైటింగ్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసింది ఇది అయితే కాదు. అంటే ఆ రైటింగ్ లో ఏంటంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కానీ మనకి ఒకే పాయింట్ మీద తీసుకెళ్ళడం అనేది నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటది, ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. సో నాకు వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం సస్పెన్స్ గా కొన్ని ట్విస్టులు రివీల్ అవడం అవైతే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ గా అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డెప్త్ గా కొంచెం గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారు. నా వరకు చూసుకుంటే ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక ఎమోషన్, ఒక యాక్షన్, తనకి ఏదో కొంచెం ఏదో బాధ జరిగింది, ఏదో జరుగుతుంది అంతే, స్టోరీ వెళ్తుంటది, మనం చూస్తుంటే అంతవరకే. ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే బాగుంటుంది అన్న. ఆ ఇంటర్వెల్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ సడన్ గా వస్తుంది, అదైతే నాకు నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకు బాగా వర్త్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక అంటే ఇంకా డెప్త్ గా తీయొచ్చు, ఇంకా మన సీన్స్ రాసుకుని ఇంకా డెప్త్ గా రాసుకున్నట్టు సూపర్ అన్నమాట. ఇంకా బీమ్స్ బీజిఎం అయితే మాత్రం ఇరక్కొట్టిన అని చెప్పాలి. ప్రతి సీన్ లోను అంటే సీన్ అంత డెప్త్ లేకపోయినా ఆయన ఇచ్చిన బీజిఎం నిజంగా సినిమాకి ఉపయోగపడింది, సినిమాకే హైలైట్ అనమాట ఆయన బీజిఎం. ఇంకా ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో అది పెద్దగా అనిపించలేదు, కానీ బట్ సాంగ్స్ అన్ని కూడా సినిమాటిక్ గా ఒక స్క్రీన్ ప్రెజెన్స్ గానే వెళ్ళిపోయినా ఉన్నారు. పచ్చంగా దానికి ఒక సెటప్, ఒక సాంగ్ అంటే లేకుండా స్టోరీ పరంగానే స్టోరీలో కలిసిపోయాయి అనమాట. ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో అది ఒక్కటే ఏదో సెట్ చేసి ఒక సాంగ్ లా నడిచింది, కానీ మిగతా సాంగ్స్ ఏం పెద్దగా అనిపించలేదు. బట్ ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే అడిగి చేసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో ఆ ఎక్స్పెక్టేషన్ వస్తే కొంచెం డిస్పాయింట్ అవకాశం ఉంది. బట్ సినిమా వరకు చూసుకుంటే క్లైమాక్స్ మనం అంటే గత సినిమాలతో పోలిస్తే రవి చేసే సినిమా తక్కువనే చెప్పాలండి. కానీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం కొంచెం ఏడిపించారన్న, అది కొంచెం ఎమోషన్ అయ్యేమో. ఒక సీన్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా ఒకసారి వెళ్ళి హ్యాపీగా మనం చూసి రావచ్చు అన్న. అంటే మాస్ అని ఏదైతే సినిమాలో ఒక యాక్షన్ అండ్ ఎమోషన్ అంతే, లవ్ అండ్ ఎమోషన్ యాక్షన్ ఫిలిం అన్నమాట. బట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే కంగారు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, అంతంత మాత్రంగానే తీసినట్టు అనిపించింది, కానీ ఒక డెప్త్ గా ఇంకా కేరింగ్ తీసుకుని ఇంకా బాగా తీసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ అయ్యే మూవీ అనేది. సో అందుకనే వాళ్ళని ఎంత లైట్ గా తీసుకున్నారో సినిమాని కూడా మనం కూడా అంతే లైట్ గా ఎక్కింది. సో నా వరకు చూస్తుంటే ఒక యావరేజ్ ఫిలిం. క్లైమాక్స్ 10 నిమిషాలు ఎందుకు కంటదానంటే కొంచెం అంటే ఎండింగ్ అనేది కొంచెం ప్రాపర్ గా రాసుకోలేదు అనిపించింది. ఏదో అక్కడ అలా చేయాలి ఇలా చేసాం అన్నది మనకి చెప్పుకోవడం తప్ప ఆ క్లైమాక్స్ కూడా అంటిగా అనిపించింది. సో అందుకే నేను ఒక యావరేజ్ ఫిలిం అంటున్నాను. థ్యాంక్ యూ.